అంత రేంజ్ లో ఆటంకాలు కలిగిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతున్నారు మీ పార్టీ నేతలు. ఏంటి మీ వేడుకలకి ఆటంకాలు కలిగిస్తుందా నిజంగా? ఖచ్చితంగా ఆ వేడుకలకే ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇప్పుడు ఆ సర్క్యులర్ తీసుకురావడం జరిగింది. అంటే ప్రజాస్వామ్య హక్కు, ధర్నాలు జరుపుకోవడము, నిరసన ర్యాలీలు జరుపుకోవడము, సభలు సమావేశాలు నిర్వహించుకోవడం అనేది సర్వసాధారణం. దీన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక భయం గుప్పిట్లో ఉన్నారు. ఎందుకంటే ఒకవైపేమో ప్రజల నుంచి వ్యతిరేకత, ఇంకోవైపు నుంచేమో ప్రధాన ప్రతిపక్షం దాడి. కాబట్టి ఈ దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలి? రేపు సభ జరిగితే ఆ సభలో అది మంచి విజయవంతంగా జరిగితే ఆ విజయవంతంగా జరిగిన సభను చూసి భయపడిపోతున్న పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ మనం కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు దానికి ప్రత్యేకంగా ఒక సర్క్యులర్ ఇచ్చో లేకపోతే ఇంకోటి ఇచ్చో ఇవి ఆపుతామని చెప్పేసి అని అనుకోవడము అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వంగా నేనైతే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రకాల ఆటంకాలు వాళ్ళు సృష్టించినా, ఏ రకంగా చేసినా, రేపు వరంగల్లో జరగబోయే మా 25 సంవత్సరాల వేడుక కార్యక్రమం ఏదైతే ఉంటుందో అదైతే దిగ్విజయంగా జరుగుతుంది, బ్రహ్మాండమైన విజయవంతంగా జరగడానికి అవకాశం ఉందని చెప్పేసి అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఇంకోటి, ప్రభుత్వం అక్కడ ఏదైనా సర్క్యులర్ ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది, లేకపోతే ఇంకో సమస్యలు ఉన్నాయి, లేకపోతే రకరకాల సమస్యలు వస్తున్నాయి, ల్యాండ్ ఆర్డర్ సమస్య కానీ ఇంకోటి కానీ అట్లా ఏముంది చెప్పండి? ఒక ఎక్స్ట్రీమ్ అక్కడ ఏమన్నా జరిగిందా? ఏమన్నా అయిందా? ఏదన్నా ఇష్యూ ముందుకు వచ్చిందా? ఆ ఇష్యూ ముందుకు వస్తే మీరు పెట్టినరు అని అంటే అది ఏదైనా మాట్లాడుకోవచ్చు. కానీ అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేక ముందే కావాలని చెప్పేసి ఈ సభ రేపు జరగబోతుంది. ఈ సభకు ఈ నెల రోజుల ముందు నుంచే మనం ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉంది. అంటే ముందు అది కూడా నెల రోజుల ముందుకెందుకు అంటే ముందు ఆటంకపరిస్తే కావాలనే ఆటంకపరిచారనే వాదం ఇంకెక్కువైతుంది. కాబట్టి నెల రోజులు ముందు పెట్టి దాన్ని మేము ఇప్పుడు కాదు నెల రోజుల క్రితమే పెట్టామని చెప్పడం కోసం, ఒక సాకుగా చూపించడం కోసం, ఆటంకపరచడం కోసమే ఇదంతా ప్లాన్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకు భయపడాలి ప్రభుత్వం? ఈరోజు ప్రభుత్వము అన్ని రకాల ప్రజలకు సంబంధించిన సౌకర్యాలని అందించి ఉంటే, పథకాలని అమలు చేసి ఉంటే, ఆ స్కీములన్నింటినీ కూడా ప్రవేశపెట్టుంటే, వాటి అన్నింటినీ కూడా సక్సెస్ చేసి ఉంటే ఈరోజు ప్రభుత్వం భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారు బయటకు వస్తే ఆదరించే ప్రసక్తే లేదు, పరిస్థితి లేదని చెప్పేసి ఇందాక వెంకటరెడ్డి గారు అన్నారు. ఎందుకు లేదు? ఏ విధంగా లేదు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల సమస్యలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు ప్రధానంగా లేవనెత్తింది, గొంతెత్తింది. అదేవిధంగా అసెంబ్లీలో నిక్కచ్చిగా ఆ సమస్యలను నిలదీసింది ఒక్క బీఆర్ఎస్ పార్టీ. ఆ బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టుల దగ్గర నుంచి ప్రజా సమస్యల దాకా ప్రతి విషయాన్ని ప్రభుత్వాన్ని కడిగేసింది. మొత్తంగా ఆ సమస్యల్ని వెలికి తీయటము, అదేవిధంగా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అవన్నీ బయటకు తీయడము, ప్రజల ముందు ఉంచడము, ఒక సమర్థవంతమైన నాయకత్వం తోని ఈరోజు మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ఇద్దరు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే కవితక్క గారు కావచ్చు, మిగతా మన ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, సక్సెస్ అయి ఉండొచ్చు. కానీ ఆ సమస్యలు క్రియేట్ చేసింది, అప్పుల కుప్పని చేసి పెట్టింది రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అని వీళ్ళు కూడా పోర్ట్రే చేస్తున్నారు కదా మేడం. వాళ్ళు ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పదలుచుకున్నారు అని అడుగుతున్నాం మేము. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్లోనే వాళ్ళు అఫీషియల్గా మన అప్పు 6 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత 8 లక్షలు అని చెప్తున్నారు, 10 లక్షలు అని కూడా చెప్తున్నారు. వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత చెప్తున్నారు. అంతే మనం 4,42,000 కోట్ల రూపాయలు మాత్రమే అనేది ఈరోజు మనకు బయట చెప్తున్న పరిస్థితి, అదేవిధంగా అసెంబ్లీలో కూడా చెప్పిన పరిస్థితి. కాబట్టి మనము వీళ్ళందరూ బయటకు వచ్చేసి ఒక మాట, లోపల ఉన్నప్పుడు ఇంకో మాట మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజు కేసీఆర్ గారు అప్పు తెచ్చిండ్రో సప్పు తెచ్చిండ్రో, కానీ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడంలో ఒక ప్రధానమైన పాత్ర పోషించారు. అన్ని రకాల స్కీమ్స్ అందించారు. అదేవిధంగా అది పంట రుణాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా అందించడానికి మేము మూడో టైం కూడా అక్కడ చేర్చుకోవడానికి ఏంటంటే, ఇక్కడ కొంచెం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 10 సంవత్సరాల్లో సుభిక్షంగా జరిగిన పరిపాలన కంటే కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చి అనేక అలవిగాని హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఇవ్వడంతో అరే ఈ రోజు నేను రైతు బంధు తీసుకుంటే 10,000 తీసుకుంటా, రేపు 15,000 తీసుకోవచ్చని,
అదేవిధంగా ఒక పంటకే కాదు 3 పంటలకు ఇస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నాడు. 3 పంటలు వేస్తే 3 పంటలకు కూడా వస్తాయని చెప్పేసి కళ్యాణ లక్ష్మి ఇప్పుడు 1,00,000 రూపాయలు కాదు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా 2,500 మహిళలకు అంటే ఇటువంటి ఇచ్చింది హామీలు. ఈ హామీలు నెరవేర్చడంలో కాస్త వైఫల్యం చెందిందో లేట్ అవుతుందో తెలియదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అని తేల్చడానికి రాష్ట్రంలో 3.5 సంవత్సరాలు మిగిలింది కదా మేడం. వాళ్ళే ఇప్పుడు రాష్ట్రం అధోగతి పాలైంది, అప్పుల పాలైంది, ఇంకా రాష్ట్రాన్ని ముందుకు నడపలేని పరిస్థితి ఉందని చెప్పేసి చేతులెత్తేసిన పరిస్థితి ముఖ్యమంత్రి గారు నిండు బహిరంగ సభలోనే మాట్లాడుతున్నాడు. మేమేం చేసే దాంట్లో లేము, పథకాలు అమలు చేసే దాంట్లో లేము, మా పరిస్థితి అట్లా లేదు, అప్పులు కుప్పలై కూర్చున్నాయి. అదేవిధంగా రేపు అంటే ప్రభుత్వ అధికారులకు అంటే ప్రభుత్వ ఆఫీసర్స్ కే జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అంత దారుణమైన పరిస్థితి. ఇవన్నీ కేసీఆర్ వచ్చి సభలో అందరి ముందు 10 లక్షల మంది ప్రజల ముందు క్వశ్చన్ చేస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ భయపడుతుందా? ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ రేపు ప్రధాన అంశం కాబోతున్నాయి, ప్రధాన చర్చకు రాబోతున్నాయి కాబట్టి వీటన్నిటిని చూసి ఇప్పుడు భయపడుతున్న పరిస్థితి. అందులో ఇప్పుడు మా సంస్థాగత కార్యక్రమం అది అంటే 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా మేము ఒక బహిరంగ సభ ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, సమావేశాలు జరిపారు, సభలు జరిపారు. మేము అధికారంలో ఉన్నా కానీ ఏ రోజు ఆయన కార్యక్రమాలు చేస్తుంటే మేమేం అడ్డగించలేదే, మేమేం మాట్లాడలేదే, మాట్లాడకుండా ఇచ్చేయలేదే. వాళ్ళు ఏదన్నా అరకొర విషయాన్ని ముందు పెట్టేసి అక్కడ అడ్డుకోలేదా ఇక్కడ అడ్డుకోలేదా ఈ రకంగా కాదు. ఈ రోజు ఒక పెద్ద సభ ఒక పార్టీకి సంబంధించిన ఒక సంస్థాగత కార్యక్రమాన్ని నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్తుంటే దాన్ని ఒక యాక్ట్ పేరుతోనే అడ్డుకోవాలని చెప్పేసి అనంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. వాళ్ళు ఎన్ని ఆటంకాలు కలిగించినా ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నం చేసినా రేపు జరగబోయే బహిరంగ సభ కనీ విని ఎరగని రీతిలో జరగబోతుంది. అదేవిధంగా కేసీఆర్ గారిని అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు హక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఈ 2 పార్టీల్ని నిన్నగాక మొన్న వచ్చిన ఎలక్షన్స్ లో ఈ బీజేపీ పార్టీకి ఏదైతే 8 సీట్లు ఇచ్చినారో ఆ 8 సీట్లు కూడా రేపు మళ్ళీ వచ్చే పరిస్థితి కనపడట్లేదు. రేపు రాబోయే రోజులలో అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేది అయితే నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. ఏంటి ఇంకా సభ జరగలేదు, సభ సక్సెస్ అయిందా లేదా తెలియదు, అప్పుడే మీరే వచ్చేస్తామన్న 100% 100కి 1000% మేము వస్తున్నాము. రేపు రాబోయే రోజులలో అధికారంలో మేము వస్తున్నాము. చివరి అన్ని పార్టీల కంటే చివరి నుంచి సిపిఐ సిపిఎంల కంటే కూడా చివరి వరుసలో ఈరోజు బీజేపీ ఉండబోతుంది, ముందు వరుసలో బీఆర్ఎస్ ఉండబోతుంది. రెండవ పాత్ర కోసం లేదా ప్రధాన ప్రతిపక్షం కోసం ఏదైనా కాంగ్రెస్ పోటీ పడితే పోటీ పడవచ్చు అని చెప్పేసి అయితే నేను చెప్పదలుచుకున్నాను. మేము ఖచ్చితంగా అక్కడే జరుపుతాము. మేము అనుకున్న ప్లాన్ ప్రకారమే ఉన్నాము. మేమైతే ఎవరికి ఆటంకపరిచేది లేదా మార్చబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. నాకు తెలిసి నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పుడే నేను మా పెద్దవాళ్ళతో కూడా మాట్లాడాను వస్తూ అని అంటే ప్లేస్ మార్చే ప్రసక్తి అయితే లేదు. రేపు రాబోయే రోజులలో వీళ్ళు ఏమైనా ఏ రకమైన ఆటంకాలు కల్పిస్తారో దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. రేపు మేము హైకోర్టుకు వెళ్తాం. మొన్న మేము ధర్నా జరపాలని ప్రయత్నం చేసినా వీళ్ళు వద్దని చెప్పేసి అని అంటే హైకోర్టుకు వెళ్తే హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. అక్కడ ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ లేనప్పుడు కోర్టు కూడా ప్రజాస్వామ్యయుతంగానే ఆలోచిస్తుంది. అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు మీకు జరుపుకుంటే మేడం సహజమైన ప్రక్రియ అది ఏ గవర్నమెంట్ ఉన్నా, అది బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదా బీజేపీ గవర్నమెంట్ లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాదు, ఏ గవర్నమెంట్ ఉన్నా ఒకవేళ లేకున్నా అధికారులే పరిపాలన చేస్తున్నా అది సహజమైన కార్యక్రమం. ఎందుకంటే మినిమం మీరు ఇట్లా చేయొద్దు, ఇక ఈ రకంగా ఉండాలి, ఇంతలోనే కార్యక్రమం అంటే సహజంగా జరగట్లేదు కదా, చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు. తలపిస్తామంటూ కవిత మాట్లాడుతున్నారు మేడం. దాంట్లో హైప్ క్రియేట్ చేయాల్సింది ఏముంది మేడం? మా రాష్ట్ర వ్యాప్తంగా మా క్యాడర్ ఉంది. ప్రజలు వాళ్ళగా వాలంటీర్ గా బీఆర్ఎస్ పైన ప్రేమ అభిమానంతో కేసీఆర్ మీద అభిమానంతో సభకి వస్తే అది లెక్క వేరు. వాళ్ళు కూడా అప్పుడు మేబీ అపోజ్ చేయకపో ఉండొచ్చు. అంటే ఇప్పటిదాకా జరిగిన మీటింగ్లన్నీ అంటే ప్రజల్ని తరలించకుండానే ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కార్యక్రమాలు చేసిందా? సహజం మేడం, అది సహజం మేడం. ప్రజల్ని తరలించటం అనేది, సభల్ని సక్సెస్ చేసుకోవటం అనేది సహజంగా పార్టీలు చేసే కార్యక్రమము. దాంట్లో మా క్యాడర్తో పాటు అదే విధంగా ప్రజలు వచ్చే పరిస్థితి ఉంది. అదే విధంగా రేపు రాబోయే రోజులలో సభ జరిగే సందర్భంలో ప్రజలు ఏ విధంగా వస్తారో కూడా చూడండి. అంటే నిజంగా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంటే లేదా దానికి